రైట్. ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల వైనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంగా ప్రియాంక గాంధీకి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. వైనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించేందుకు ఆమెకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రియాంక గాంధీతో సమావేశమై తెలంగాణ రాజకీయాల గురించి చర్చించారు. ఏఐసిసి ఖర్గేతో సీఎం భేటీ అయ్యారు. కాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఎంపీలతో సమావేశం అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న తెలంగాణ అంశాలపై ఎంపీలతో జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఎంపీలకు రేవంత్ రెడ్డి ఏ అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ కూడా ఇటీవల జరిగినటువంటి వాయనాడ్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినటువంటి ప్రియాంక గాంధీని కలవడం జరిగింది. కలిసి ఆమెను అభినందించడం జరిగింది. ఆమె 4 లక్షల పైసలకి మెజారిటీతో వాయనాడ్ ఎంపీగా విజయం సాధించడం జరిగింది. ఆమెను కలవడం జరిగింది. ఆ తర్వాత మరికొద్ది సేపట్లోనే, అంటే గత కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రాజ్యాంగ పరిరక్షణ అభియాన్ లో పాల్గొనడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ ఎంపీలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్ లో ఏ విధంగా గలమెత్తాలనే అంశంపై ఎంపీలకు, ఇటు లోక్సభ కావచ్చు, ఇటు రాజ్యసభ ఎంపీలకు కావచ్చు, వాళ్ళ ఇరువురికి కూడా పలు ఒక దిశా నిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వాటితో పాటు విభజన చట్టంలోని అంశాలపై సంబంధించి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. 3 గంటలకి రామ్మోహన్ నాయుడు, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. 3 గంటలకు రామ్మోహన్ నాయుడు కలవనున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో నూతన విమానాశ్రయాలు, వీటిపై చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. 4 గంటలకి రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. డిఫెన్స్ మినిస్టర్ ఇప్పటికే రాష్ట్రంలో పలు పెండింగ్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఇటు డిఫెన్స్ భూముల విషయం కావచ్చు, హైదరాబాద్ సంబంధించి దీనిపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇతర మంత్రులు ఇంకా కూడా అపాయింట్మెంట్ కూడా కొందరికి ఖరారు అయ్యేది ఉన్నది. మరికొద్ది సేపట్లో ఇంకా కొంత మంత్రుల అపాయింట్మెంట్ కూడా ఖరారు అవుతాయని చెప్పేసి కూడా సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇది ఎంపీల విషయానికి వచ్చినట్టయితే పార్టీ ఎంపీలతో మరికొద్ది సేపట్లోనే సమావేశం కారణం. ముఖ్యంగా పార్లమెంట్ లో అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ అంశాలపై ఏ విధంగా ప్రశ్నించాలి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి హక్కుల విషయంలో ఏ విధంగా పోరాటం చేయాలన్న దానిపై అయితే ఇటు ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం అయితే చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.